సముద్రం మధ్యలో లక్షలాది బ్యారెళ్ల ముడి చమురుతో వెళ్తున్నటువంటి భారీ నౌకలు అకస్మాత్తుగా తమ దిశను మార్చుకున్నాయంటే అది సామాన్య విషయం కాదు కదండి. ఇది అంతర్జాతీయ దౌత్యం మరియు ప్రపంచ వాణిజ్యంలో రాబోయే పెద్ద మార్పుకు సంకేతం అని చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో సరిగ్గా ఇటువంటి పరిణామమే చోటు చేసుకుంది. రష్యా నుండి ముడి చమురును డోట్ చేసుకుని చైనాకు వెళ్లాల్సినటువంటి పలు ట్యాంకర్లు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు పూర్తి వేగంతో భారత తీరానికి వస్తున్నాయి. ఇక్కడ ఆక్వా టైటాన్ అనే భారీ నౌక జనవరి చివరిలో రష్యా నుండి చమురుతో బయలుదేరింది. అయితే దీని అసలు గమ్యం చైనాలోని రివోజో వాడరేవుకి వెళ్ళాలి. కానీ ఆ రూటు మార్చి ఆగ్నేయ ఆసియా జలాల్లోకి రాగానే ఈ నౌక అకస్మాత్తుగా తమ దిశను మార్చుకుంది. ఇప్పుడు ఇది మార్చి 21న భారతదేశంలో న్యూ మంగళూరు వాడరేవుకు చేరుకోబోతుంది. మరి ఇక్కడ ఈ నౌకలు అకస్మాత్తుగా రూటు మార్చాయి ఎందుకు అని అంటే దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. మరి ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం నుండి భారత్కు అందాల్సినటువంటి చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. మరి అమెరికా కూడా దీని మీద సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని రష్యా నుండి తాత్కాలికంగా చమురు కొనుగోళ్లు పెంచుకోవచ్చని అమెరికా కూడా భారత్కు సూచించటం, అట్లాగే ఈ అవకాశాన్ని వాడుకున్నటువంటి భారతీయ రిఫైనరీలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేవలం ఒక్క వారంలోనే 3 కోట్ల అంటే 30 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు చేశాయి. మరి గత కొన్ని నెలలుగా భారత్ రష్యా నుండి కొనుగోళ్లను తగ్గించినప్పుడు చైనా ఒక్కటే రష్యాకు పెద్ద కస్టమర్గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నౌకలు భారత్ వైపు మళ్ళడం చైనాకు కోలుకోలేని దెబ్బ. ఇక్కడ విశేషం ఏంటంటే భారత్తో పాటు జపాను, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా రష్యా నుండి చమురు కొనుగోళ్లను పునఃప్రారంభించడానికి అనుమతి కూడా పొందాయి. మరి దీనివలన రాబోయే రోజుల్లో చైనాకు అందేటటువంటి రష్యా చమురు వాటా మరింత తగ్గే అవకాశం ఉంది అని చెప్పొచ్చు.